డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాము. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఎలా సెట్ చేస్తుంది అంటే, మరి దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ పైన ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది? ఏ అనేది ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ట్రంప్ ఎంత ఎఫెక్ట్ ఉందో ఏ దానికంటే ఎఫెక్ట్ ఉంది. ట్రంప్ గారి ఎఫెక్ట్ తక్కువ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇన్వెంటెడ్ టు రెడ్యూస్ ది టైమ్ స్పెండ్, ది యాక్యురసీ లెవెల్స్ అండ్ స్పీడ్ చాలా ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ వరకు ఇంపాక్ట్ ఉంటుందా ఉన్నట్టు ఉంటుంది. 100% ఉంటుంది అంటే కాదు, పోర్షన్ ఆఫ్ ఇట్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఆటోమేట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ ఉంది, అందులో సాఫ్ట్వేర్ ఉంటాయి, టాలీ ప్యాకేజ్ అని, ఈ ప్యాకేజ్ ఉంటాయి. తర్వాత కస్టమర్ తాలూకా డేటా ఉంటుంది, ఏజెంట్ తాలూకా డేటా ఉంటుంది, బిల్డర్స్ తాలూకా డేటా ఉంటుంది. ఏజెంట్ తాలూకా డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెసివ్ అండర్ కన్స్ట్రక్షన్ తీసుకున్నాం, 3 సంవత్సరాలు అండర్ కన్స్ట్రక్షన్, దానికి ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్ ఈఎంఐ ఉంటుంది. ఫ్లోర్ వైజ్ అంటే ఫ్లోర్ వైజ్ 3వ ఫ్లోర్ పడితే 10% ఇవ్వాలి, 6వ ఫ్లోర్ పడితే 20% ఇవ్వాలి. అది చూసుకుంటే అది మ్యాచ్ చేసేస్తుంది. మనం ఫీడ్ చేసాం అనుకోండి డేటా, పలానా టైంకి రిమైండర్ అవ్వాలి, పలానా టైంకి లెటర్ వెళ్ళాలంటే చేస్తాయి. అట్లానే మీరు టెక్నికల్గా చూసుకుంటే కొన్ని పనులు చేయగలుగుతుంది. సో ఇప్పుడు నెగోషియేషన్ ఉంది, మేబీ ఏ చేయలేకపోయి. నెగోషియేషన్ అంటే ఎదుటి మనిషి ఉన్న పరిస్థితి బట్టి ఏం చేస్తున్నారు, నీ మెంటాలిటీ వేరు ఉండొచ్చు, ఆయన మెంటాలిటీ వేరు ఉండొచ్చు, నా మెంటాలిటీ వేరు. సో అక్కడ ఉన్న పరిస్థితికి అనుకూలంగా వాళ్ళకున్న డౌట్స్, కొంతమంది ప్రైస్ అడుగుతారు, కొంతమంది టెక్నికల్ అడుగుతారు, కొంతమంది డెలివరీ అడుగుతారు, కొంతమంది క్వాలిటీ అడుగుతారు. సో అది మేబీ పారామీటర్స్ మ్యాచ్ చేయడం కొద్దిగా కష్టం. అట్లానే కన్స్ట్రక్షన్లో కూడా కొన్ని పారామీటర్స్ వరకు ఓకే, కొన్ని పారామీటర్స్ నాట్ ఓకే. సో ప్రతి డిపార్ట్మెంట్లో కొంతవరకు ఏ వాడినా కొంతవరకు ఏ పని చేయదు. సో మేబీ అది ఫుల్ స్వింగ్లో రావాలంటే మేబీ ఇంకో 10-20 ఇయర్స్ పట్టవచ్చు. ఎందుకంటే ఏ స్టార్ట్ అయింది, ఫుల్ ఫామ్లో రాలేదు. చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ చూసుకుంటే మెటా జస్ట్ బిగినింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ చాట్ జీపీటీలో కొన్ని యాక్యురసీలు దెబ్బతింటున్నాయి. అది టాలీ చేస్తున్నారు గూగుల్లో. అండ్ ఇంకోటి అంటే ఇది కొన్ని ఇన్ఫర్మేషన్లు కరెక్ట్ ఇవ్వట్లేదు. మేబీ ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్. మనం చూసుకుంటే గూగుల్ మ్యాప్ చూసుకుంటే స్టార్టింగ్లో ఒక దగ్గర వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి గల్లీలోకి వెళ్ళిపోయింది. సో ఏఐ ఈజ్ గోయింగ్ టు ప్లే డెఫినెట్లీ ఇంపార్టెంట్ రోల్ మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10-20 ఇయర్స్. కమింగ్ టు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సార్, మరి వాళ్ళకి ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? ఏజెంట్ కూడా అదే, నేను ఇప్పుడు ఏజెంట్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్లో 4-5 రకాలు ఉంటాయి. బేసిక్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, సూపర్ అడ్వాన్స్ ఉంటుంది. సో ఏ లెవెల్ ఆఫ్ పర్సన్కి ఏం చెప్పాలనేది మేబీకి ఎంత క్లారిటీ ఉంటుంది. అట్లనే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్ కేసెస్, ప్రాక్టికల్ కేసెస్ మెయిన్. ఇప్పుడు పాత ఎన్ని పెడితే పెట్టలేదు. నా స్టైల్ ఆఫ్ ట్రైనింగ్ వేరు, నీ స్టైల్ ఆఫ్ ట్రైనింగ్ వేరు, ఇంకోటి ట్రైనింగ్ వేరు. సో కేస్ స్టడీస్ చేయాలి, మేబీ కొద్ది ఇబ్బంది రావచ్చు. కొన్ని స్టాండర్డ్గా చేస్తాం, కొన్ని చేయలేం. అంటే లైవ్ కరెంట్ డేట్ అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఏ అనేది ఎప్పుడు బట్టి లాస్ట్ 5 ఇయర్స్ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. సో కరెంట్ కేసెస్ కావాలంటే మే నాట్ బి పాసిబుల్ ఉండొచ్చు. అట్లనే బాడీ సైకాలజీ అంటే బాడీ లాంగ్వేజ్ అది గుర్తుపట్టకపోవచ్చు. స్పీకింగ్ లాంగ్వేజ్ కొంతవరకు ఒకటి తెలుగు మాట్లాడేది లాంగ్వేజ్ ఒకటి, ప్లస్ ఆ వర్డింగ్స్ ఆ మీనింగ్ రాకపోవచ్చు. సో అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు సైట్ విజిట్ చేస్తాం, సైట్ విజిట్ చేయలేకపోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో కానీ. సైట్ విజిట్ అనేది సైట్ టు మారుతుంటుంది, పర్సన్ టు మారుతుంటుంది, ప్రాజెక్ట్ టు మారుతుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది. సో అవి మేబీ ఫ్యూచర్లో అవి కూడా రావచ్చు. సైట్ విజిట్ ద కస్టమర్ అబ్జెక్షన్ అంటే అది ఏ క్వశ్చన్ ఉంటుందో తెలియదు. మెజారిటీ చెప్పచ్చు, కొంచెం క్వశ్చన్ చెప్పవచ్చు. నాకు ఎంత డిఫరెన్స్ ఉంది ప్రజెంట్ ఎలా చెప్తుంది. మీరు ₹1,00,00,000 బడ్జెట్, మీకు ₹1,50,00,000 చూపించాడు ఏజెంట్, మీకు ₹1,20,00,000 కావాలి, అది ఎలా చెప్తారు మీరు? అది మీరు 10 లక్షలు, కొంతమంది డిస్కౌంట్ అడగరు. మా మార్కెట్లో కూరగాయలు కొన్నాను, కొంతమంది డిస్కౌంట్ అడగరు. హోటల్కి వెళ్తే రైట్ సైడ్ చూడకుండా లెఫ్ట్ సైడ్ చూసి మా బిల్ ఎంత అన్నారు, కొంతమంది రైట్ సైడ్ చూసి బిల్లు అవ్వకుండా చూసుకుంటారు. సో ఇలాంటివి మేబీ కొన్ని చేయడం కష్టం అవ్వచ్చు ఆర్టిఫిషియల్లో. అప్పుడు మ్యాన్ పవర్ కంపల్సరీ, బట్ మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా తగ్గొచ్చు. మ్యాన్ పవర్ క్వాలిటీ మ్యాన్ పవర్ ఉంటుంది, మిగతా మ్యాన్ పవర్ అంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో చూస్తే ఆల్రెడీ టాప్ సీనియర్ మోస్ట్ అందరినీ తీసేస్తున్నారు, బట్ జూనియర్స్ కంపల్సరీ కావాలి. లాజిక్ ఏంటంటే 10 మంది ఒక సీనియర్ బదులు 10 మంది జూనియర్స్ వస్తారు. సో అట్లీస్ట్ డబుల్ అయితే అవుతుంది. వరల్డ్ లాగా చెప్పిన 10 మంది కలిపి ఒకటి పని చేయడం ఈజీ, ఒకటి 10 మంది చేయడం కష్టం. సో హెవీ ప్యాకేజ్ ఉంటాయి.
$1 lakh, $3 lakh, $3 lakh అట్లా ఉంటుంది. సో వీళ్ళు తీసేసినప్పుడు తగ్గిపోతుంది. కమింగ్ టు సేల్స్, టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? సేల్స్ అదే ఉంటుంది, సేల్స్ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఒక పోర్షన్ ఆఫ్ ఇట్ ఈస్ గుడ్. బట్ సేల్స్ కూడా మెయిన్ ఇప్పుడు కస్టమర్ చెప్తారు, హౌ టు ఐడెంటిఫై కస్టమర్. ఇప్పుడు ఇది ఎలా చెప్తాడు? మన ఆంధ్రాలో ప్రాసెస్ వేరు, తెలంగాణలో వేరు, యుఎస్లో వేరు, చైనాలో వేరు, రేట్స్ వేరు. సో అది కొద్ది వేరు. అంటే టెక్నాలజీ వేరు అన్నారు. టెక్నాలజీ అంటే ఇప్పుడు ఒకప్పుడు ట్రెడిషనల్ టెక్నాలజీ అంటే రెడ్ బ్రిక్స్ వాడేవాడిని, ఇటుకలు. తర్వాత యాష్ వచ్చింది, తర్వాత లైట్ వెయిట్ వచ్చేది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు టెక్నాలజీ అంటే మైవాన్ టెక్నాలజీ, షేరింగ్ వాల్ అంటే అదేంటంటే ఇటుకలు వాడరు అసలు. ఇప్పుడు మీరు మలేషియా పోతే ట్విన్ టవర్స్ అని ఉంది, చాలా పెద్ద టవర్స్. అక్కడ ఎక్కడ సిమెంట్ వాడలేదు, ఇటుక వాడలేదు, మొత్తం స్టీల్ మీద చేశారు. నేను 48th floor వరకు వెళ్ళాను వాడు అక్కడికి. సో ఒక్కో అలాంటివి ఇప్పుడు ఇక్కడ కొన్ని వరకు టెక్నాలజీ వరకు చేంజ్ అనిపించేది. కానీ ఇప్పుడు సివిల్ ఇంజనీర్ డ్రాయింగ్, కేసు టు కేసు, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, ల్యాండ్ అనేది అందరికీ 100 ఎకరాలు ఎప్పుడు స్క్వేర్ ల్యాండ్. సో దానికి అనుకూలంగా సెట్ బ్యాక్స్, అది ఇబ్బంది పడవచ్చు. సో ఇవి కనిపించిన కొన్ని వరకు మైవాన్ టెక్నాలజీ అంటే ఒకప్పుడు మనకు ఒక ఫ్లోర్ కావాలంటే ఫ్లోర్ కట్టిన తర్వాత 21 days వాటరింగ్ చేయాలి, క్యూరింగ్ అంటారు. ఇప్పుడు అది అవసరం లే, 7 days ఒక ఫ్లోర్కి. అంటే నెలకి 4 floorలు వేయచ్చు. అక్కడ ఒక ఫ్లోర్ వేస్తే ఇక్కడ 4 floorలు వేయచ్చు. సో దట్ ఇస్ ద స్పీడ్. హై రైజ్లో అన్నీ ఇప్పుడు వెయిట్ అంటే మేజర్లీ ఇంపార్టెంట్ ప్లేస్ ఎఫిషియన్సీ. అంటే ఇటుకలు వేస్తే 9 inch వాళ్ళు 9 inch వాళ్ళు ఉండదు, ఇప్పుడు 4 inch వాళ్ళు అయిపోతుంది. 4 inch వాళ్ళు అంటే ప్లేస్ ఎఫిషియన్సీ చాలా పెడితే కన్స్ట్రక్షన్ ఫాస్ట్ ఉంటుంది. సో ఇందులో కొంతవరకు ప్లే చేయొచ్చు. బట్ మొత్తం సివిల్ ఇంజనీరింగ్ మార్చాలి, లేకపోతే మెకానికల్ ఇంజనీర్ మార్చాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ మార్చాలి అంటే ఒక టైం పడుతుంది. ఏ ఇంటికి ఏ ఫ్లాట్కి ఎంత పవర్ కావాలి అనేది ఇట్స్ మేబీ స్లైట్లీ డిఫికల్ట్. బట్ రానున్న రోజుల్లో దాని మీద కూడా వర్క్ చేస్తానని విన్నాను. ఇప్పుడు అంత ఇంపాక్ట్ ఉంటుంది కానీ బట్ ఫ్యూచర్ నెక్స్ట్ 1-2 decades మాత్రం డెఫినెట్గా దేర్ ఇస్ గోయింగ్ టు బి మేజర్ ఇంపాక్ట్. వీ హ్యావ్ టు సీ మాన్యువల్గా కొన్ని చేసినవి అన్ని చేయగలుగుతుంది, కొన్ని చేయగలుగుతుంది. అది చేసిన వరకు స్పీడ్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్కడైతే ఆటోమేట్ చేస్తామో ఆటోమేట్ చేసినట్టు కాస్ట్ మిగులుతుంది. అంటే ఇప్పుడు 100 మంది బదులు 20 మంది చేస్తున్నారు, 80 మంది శాలరీ మిగులుతుంది. 80 మంది శాలరీ ఎక్కడైతే మాన్యువల్ ఉందో అక్కడ ఉపయోగిస్తారు. మేబీ అడ్వర్టైజ్మెంట్, రోబో విల్ హౌ ఇట్ విల్ అడ్వర్టైజ్. ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వేరు ఉంటుంది, కేబీఆర్ దగ్గర వేరు ఉంటుంది, ఫిలిం నగర్లో వేరు ఉంటుంది. సో వెదర్ కెన్ ఇట్ ఐడెంటిఫై అనేది ఎక్కడ హోర్డింగ్ పెట్టాలి, ఎక్కడ బోర్డు పెట్టాలి అనేది టఫ్. అదే మాన్యువల్గా అయితే మనం చూసుకొని మెజర్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద చేంజెస్ విచ్ కెన్ హ్యావ్ ఇంపాక్ట్. సార్ ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి సార్. ఏఐ వస్తుంది, ఉద్యోగాలు అన్నీ పోతున్నాయని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది, చూస్తున్నాం మనం ప్రెసెంట్. అలానే మరి రియల్ ఎస్టేట్ చాలా మంది పార్ట్ టైమ్గా కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేయాలని చెప్పేసి కొంతమంది చేస్తూ ఉంటారు. మరి వాళ్ళపైన కూడా ఇంపాక్ట్ పడుతుంది అంటారా? అంటే ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా డజంట్ మ్యాటర్ అండి, బికాస్ ప్రాసెస్ రిమైన్స్ సేమ్. కన్స్ట్రక్షన్ 1 shift చేస్తారు, 2 shift చేస్తారు, 3 shift చేస్తారు. ఆ ప్రాసెస్ ఉన్నంత వరకు నేను చెప్పిన చేంజెస్ టెక్నాలజీ వైజ్, నెగోషియేషను, లాబింగ్. ఇప్పుడు పొలిటికల్ లీడర్ దగ్గరికి ఎమ్మెల్యే సీట్ కావాలి, ఏం చేస్తుంది ఇది? ఆ ఎమ్మెల్యే స్ట్రెంగ్త్ ఏంటి, వాడికి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఆయనకి ఎంత కెపాసిటీ, ఎంత లాస్ట్ టైం ఎన్నిసార్లు గెలిచాడు. మోడీ గారు 6 సార్లు గెలిచారు వరుసగా, 3 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు. సో అందరికీ ఉంది ఆ రికార్డు. ఐ థింక్ ఆయన ఆల్రెడీ రికార్డు ఇంకోసారి గెలిచాడంటే మొత్తం వరల్డ్ రికార్డ్ అయిపోవచ్చు, 7 times పవర్లో ఉండడం. సో ఓవరాల్గా డే టైం లేదు ఇంపాక్ట్, నైట్ టైం ఉండదు. పార్ట్ టైం అనేసరికి అంత ఎఫెక్ట్ ఎక్కువ కనిపించబోదు, దే వర్క్ ఓన్లీ ఫర్ 3-4 hours. బట్ ఫుల్ టైం అనేసరికి ఫుల్ షిఫ్ట్ అనేసరికి 24 hours by 3 ఉంటాయి, 3 into 8 24. థ్యాంక్ యూ సార్.